నంద్యాల నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఆకస్మిక మెరుపు దాడులు నిర్వహించిన కర్నూలు నంద్యాల ఏసీబీ డిఎస్పీ సోమన్న బృందం. నంద్యాలలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం 3 గంటల నుండి ఉమ్మడి కర్నూలు జిల్లా ఏసీబీ డిఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో ఆకస్మిక మెరుపు దాడులు సర్ప్రైజ్ చెకింగ్ నిర్వహించారు. ఈ దాడులలో క్యాష్ అకౌంట్ మెయింటెనెన్స్ చేసే క్రమంలో జూనియర్ అసిస్టెంట్ హుసేన్ పీరా వద్ద లెక్కకు మించి 10,100 రూపాయలు ఎక్సైజ్ అమౌంట్ ఉన్నట్టు తెలిసిందని, మొత్తం కలిపి 16,110 రూపాయలు ఉన్నట్టు గుర్తించడం జరిగిందని, ఎస్ఆర్ఓకు సంబంధించిన ఫోన్లో కూడా వాట్సాప్ను గమనిస్తే డబ్బులకు సంబంధించిన ట్రాన్సాక్షన్లో హుసేన్ పీరా డైలీ డబ్బులు కంటిన్యూగా పంపించిన స్క్రీన్ షాట్లు దొరికాయని, జిల్లా డిఆర్ఓ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్ పనిచేస్తున్న సురేఖకు కూడా పంపించినట్లు ఆధారాలు దొరికాయని తెలిపారు. అదేవిధంగా జీవో ప్రకారం డాక్యుమెంట్ రైటర్లు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉండకూడదని, కానీ అందుకు విరుద్ధంగా 12 మంది స్టాంప్ రైటర్లు ఉన్నారని, ప్రైవేట్ వ్యక్తులను నియమించుకోకూడదని చట్టం చెబుతోందని తెలియజేశారు. కానీ 3 ప్రైవేట్ వ్యక్తులను గుర్తించడం జరిగిందని, ఆ 3 ప్రైవేట్ వ్యక్తులు డబ్బులను వసూలు చేసి వేరే వాళ్లకు చేరవేస్తారని, వాళ్ళ మీద అభియోగాలు ఉన్నట్టు కూడా తెలిసిందన్నారు. అంతేకాకుండా ఇంకా ఎన్నో ఆరోపణలు కూడా ఉన్నాయన్నారు. కమర్షియల్ గా ఉన్న వాటిని రెసిడెన్షియల్ గా చూపిస్తూ ప్రభుత్వానికి వచ్చేటువంటి ట్యాక్స్లను ఎగవేసేటువంటి కార్యక్రమాల ఆరోపణలు కూడా ఉన్నట్టు గుర్తించామని ఏసీబీ డిఎస్పీ సోమన్న తెలియజేశారు. నేను ఏసీబీ డిఎస్పీ కర్నూలు. ఈరోజు మేము ఎస్ఆర్ఓ ఆఫీస్ నంద్యాలలో సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. నేను, మా సిబ్బంది, తర్వాత పంచాయతీదారులు, సార్ వచ్చి జూనియర్ లెక్చరర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్, సీనియర్ లెక్చరర్, సారు సేమ్ కాలేజ్ లెక్చరర్, సీనియర్ లెక్చరర్, వీళ్ళ పంచాయతీదారుల సమక్షంలో మా సిబ్బంది అంతా కలిసి ఈరోజు మేము సర్ప్రైజ్ చెక్ చేసినాము. సర్ప్రైజ్ చెక్ చేసినప్పుడు వీళ్ళు అకౌంట్ మెయింటైన్ చేస్తారు, క్యాష్ అకౌంట్, వాళ్ళ దగ్గర ఎంత ఉందని. ఆ అకౌంట్ మెయింటైన్ చేసిన క్యాష్ కాకుండా ఈయన జూనియర్ అసిస్టెంట్ హుసేన్ పీరా దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంది, 10,100 రూపాయలు ఎక్సెస్ అమౌంట్ ఉంది. తర్వాత టోటల్ క్యాష్ 16,110 రూపాయలు ఉంది. తర్వాత వీళ్ళ ఫోన్ నంబర్, వాట్సాప్, ఎస్ఆర్ఓ వాట్సాప్ వెరిఫై చేస్తే అతనికి హుసేన్ పీరా డైలీ క్యాష్ పంపించినాడు. క్యాష్ పంపించిన స్క్రీన్ షాట్లు దొరికినాయి. తర్వాత అదేవిధంగా సురేఖ అనే ఆమెకు కూడా పంపించినారు. సురేఖ అంటే ఆమె డిఆర్ఓ ఆఫీస్లో ఉంటుంది, జూనియర్ అసిస్టెంట్, ఆమెకు కూడా పంపించినట్ల ఎవిడెన్స్ ఉంది. తర్వాత డాక్యుమెంట్ రైటర్స్ ఉండకూడదు ఇక్కడ, జీవో ప్రకారం 12 మంది ఉన్నారు. తర్వాత ప్రైవేట్ పర్సన్స్ ని ఎంగేజ్ చేసుకోకూడదు, గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారము 3 ఉన్నారు. ఈ 3 కూడా మాకు ఆల్రెడీ కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి అనమాట, పిటిషన్స్ వచ్చినాయి. ఈ 3 వచ్చి మా పిటిషన్స్ ప్రకారం చూస్తే వీళ్ళ డబ్బులు కలెక్ట్ అయినది వెంటనే తీసుకుపోయి వేరే వాళ్ళకి అందించేదానికి ఉంటారని చెప్పి ఎంగేజ్ చేసుకున్నారని మాకు అలిగేషన్. తర్వాత ఇంకా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ కూడా అంటే అండర్ వాల్యూ వేసి కమర్షియల్ బిల్డింగ్ రెసిడెన్షియల్ చూపించి గవర్నమెంట్కి ట్యాక్సెస్ ఎగ్గొట్టే విధంగా వీళ్ళు చేస్తున్నారని. తర్వాత ఇంకా కొన్ని కేసుల్లో కొన్ని ఫాల్స్ డాక్యుమెంట్లు రిజిస్టర్ చేసి వాళ్ళతో అమౌంట్ తీసుకున్నారని వచ్చినాయి. అవన్నీ కూడా డాక్యుమెంట్ నంబర్లు ఉన్నాయి, ఇంకా వెరిఫై చేస్తున్నాము. అది ఇప్పుడే చెప్పలేము. అదే మళ్ళీ గవర్నమెంట్ పంపిస్తారు, వాళ్ళతో కమ్యూనికేషన్ అయిన తర్వాత మాకు వస్తుంది మేమేం చేయాలనేది. వెంటనే ఉండదు. ఎస్ఆర్ఓ చంద్రమౌళి
ట్రాన్సాక్షన్స్ చాలా ఉండొచ్చు గవర్నమెంట్ కి. వీళ్ళ దగ్గర ఇప్పుడు ఉసాన్ బీరా ఉంది, ఉసాన్ బీరా దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉంది. మాకు వచ్చిన పిటిషన్ మేరకు ఈయనంతా కలెక్ట్ చేసి అందరికి పంచుతాడు అని. అది చూస్తే ఏమైతుంది, ఇప్పుడు ఈయన దగ్గర 10,000 ఎక్స్ట్రా దొరికింది. మొన్న అంతకు ముందు ఏమో మొన్న ఎవరు వర్కింగ్ డేను శనివారమా, అది నిన్న రోజు 35,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసినాడు. అంటే అది ఏం అమౌంట్ అనేది ఇంకా వెరిఫై చేయాల. ఇవి ఉన్నాయి, సెవరల్ టైమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఒకటి ఉంది, 8/1/26 ఉంది, 13/12/25 ఉంది, 19/12/25 ఉంది. ఇట్లా సురేఖకు చూసుకుంటే ప్రతి నెల ఉంది 5-6 వేలు, అట్లా 6,000, 5,000. శ్రీకాంత్ అనే వ్యక్తి కూడా దీంట్లో ఉన్నాడు, ప్రైవేట్ పర్సన్. ఆయన కూర్చున్నాడు, ఇంట్లో దొరికింది కొంత అమౌంట్ 3,500 దొరికింది. అతను కూడా ట్రాన్స్ఫర్ చేస్తాడు, అతను ఎంప్లాయీ కాదు శ్రీకాంత్, తెలుసు కదా. ఇంకోటి ఏదో ఉంది, ఎంప్లాయీ కాదు ఆయన. ఎన్ని రోజులు ఉండదు ఎట్లా తెలుస్తుంది, మనకు రికార్డు దొరుకుతాం, వాళ్ళు చెప్పరు మనకి. అవన్నీ వెరిఫై చేస్తాం, నిదానం తెలుస్తుంది. తర్వాత ఇంకోటి ఉంది, ఎవరో వేరే ఉన్నారు, ఇంకా పేర్లు ఉన్నాయి. ఒక డాక్యుమెంట్ రైటర్ అంతా ఉన్నారు, పేర్లు గుర్తులేవు. డీటెయిల్ మళ్ళీ చెప్తాం మేము, రేపు చెప్తాము. అంతా దొరికింది అన్ని. వల్ల ఏమేమి డీవియేషన్స్ ఉన్నాయో, లా ప్రకారం ఏమేమి ఉన్నాయో అన్ని రేపు చెప్తాం పూర్తి అయిన తర్వాత. ఈ రోజు వెంటనే ఉండదు కదా, గవర్నమెంట్ రిపోర్ట్ పంపించాలా. ఈ రోజు మేము రాసుకొని పోతాం అంతే, గవర్నమెంట్ నుంచే వస్తుంది అది.